నమస్కారం. కామెంట్ సెక్షన్లో ఒక మిత్రుడు మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లో పెట్టడం కరెక్టా అని అడిగారు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ప్రభుత్వానికి నిధుల కొరత ఉన్నప్పుడు ప్రాజెక్టులు ఆగకుండా ఉండటానికి ఇది ఒక మార్గం. ప్రభుత్వం భూమిని ఇప్పటికే ఉన్న జిల్లా ఆసుపత్రిని అందిస్తుంది. ప్రైవేట్ సంస్థ కాలేజీ నిర్మాణానికి అయ్యే పెట్టుబడిని పెడుతుంది, ఫ్యాకల్టీని నియమిస్తుంది మరియు మేనేజ్మెంట్ని చూసుకుంటుంది. అనుకూల అంశాలు: త్వరితగతిన నిర్మాణం. ప్రభుత్వానికి నిధుల కొరత ఉన్నప్పుడు ప్రైవేట్ భాగస్వామ్యం వల్ల మెడికల్ కాలేజీలు త్వరగా అందుబాటులోకి వస్తాయి. అధునాతన సౌకర్యాలు. ప్రైవేట్ సంస్థలు రావడం వల్ల ఆసుపత్రుల్లో లేటెస్ట్ మెడికల్ ఎక్విప్మెంట్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్స్ మొదలైనవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. మెడికల్ సీట్ల పెంపు. ఎక్కువ కాలేజీలు వస్తే మన విద్యార్థులు డాక్టర్లు అవ్వడానికి ఎక్కువ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రతికూల అంశాలు: ఫీజుల భారం. ప్రభుత్వ కాలేజీల్లో ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి. పీపీపీ మోడ్లోకి వెళ్తే ప్రైవేట్ యాజమాన్యం లాభాల కోసం ఫీజులు పెంచే అవకాశం ఉంటుంది. ఇది పేద విద్యార్థులకు భారమవుతుంది. ఉచిత వైద్యంపై ప్రభావం. జిల్లా ఆసుపత్రి ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే సామాన్య ప్రజలకు అందే ఉచిత వైద్యం ఖరీదైనదిగా మారుతుందేమో అన్న భయం ప్రజల్లో ఉంటుంది. ప్రభుత్వ నియంత్రణ. ఒకసారి ప్రైవేట్ సంస్థకు అప్పగించాక ప్రభుత్వం వారి మీద ఎంతవరకు నియంత్రణ ఉంచగలదు అనేది పెద్ద ప్రశ్న. దీనివల్ల పేద విద్యార్థులకు సీట్లు దూరం కాకూడదు, పేద ప్రజలకు వైద్యం భారమవ్వకూడదు. ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం చేసుకునేటప్పుడు కనీసం 50-60% సీట్లు ప్రభుత్వ ఫీజుకే ఉండాలి మరియు ఉచిత వైద్యం కొనసాగాలి అనే నిబంధనలు పక్కాగా పెడితేనే ఇది సరైన నిర్ణయం అవుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కన్వీనర్ కోటా కింద సీట్లు 50%, ట్యూషన్ ఫీజు సుమారు 15,000కి సమానంగా ఉండేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కన్వీనర్ కోటాలో సామాన్య విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఫీజులను నియంత్రించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రభుత్వం చెప్తున్న భరోసా ఏంటి? ప్రభుత్వ నియంత్రణ. ఆసుపత్రిలోని ఒక నిర్దిష్ట శాతం బెడ్లను, ఉదాహరణకు 50% నుండి 60% పూర్తిగా ఉచిత చికిత్స కోసం కేటాయించాలని ఒప్పందంలోనే రాసుకుంటారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్. పీపీపీ కింద నడిచే ఆసుపత్రులను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి రోగికి ఉచితంగా వైద్యం అందించి ఆ బిల్లులను ప్రభుత్వమే ప్రైవేట్ సంస్థకు చెల్లిస్తుంది. ప్రైవేట్ యాజమాన్యం రావడం వల్ల డాక్టర్ల కొరత ఉండదని, అత్యాధునిక సిటీ, ఎంఆర్ఐ లాంటి స్కానింగ్ మిషన్లు నిరంతరం అందుబాటులో ఉంటాయని, దీనివల్ల పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా లేదా తక్కువ ధరకు అందుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. ప్రభుత్వం చెప్పినట్లు జరిగితే ఇది మంచి నిర్ణయం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో మిగిలిన 10 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి నడపాలంటే ప్రభుత్వానికి కనీసం 5,000 నుండి 6,000 కోట్లు తక్షణమే కావాలి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అంత బడ్జెట్ కేటాయించడం కష్టం. పీపీపీ వల్ల ఆ 100 కోట్ల పెట్టుబడిని ప్రైవేట్ సంస్థ పెడుతుంది. ఆ మిగిలిన నిధులను పాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల కోసం వాడుకోవచ్చు. కన్వీనర్ విద్యార్థులకు నష్టం లేదు. పీపీపీ వల్ల 50% సీట్లు కేవలం 15,000 ఫీజుకే వస్తాయి. కాబట్టి మెరిట్ ఉన్న విద్యార్థులకు ప్రభుత్వ కాలేజీలో చదివినట్లే ఉంటుంది. అడ్వాన్స్డ్ కార్పొరేట్ వైద్యం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తరచూ సిటీ స్కాన్, ఎంఆర్ఐ మిషన్లు పాడైపోవడం, డాక్టర్ల కొరత వంటివి చూస్తుంటాం. పీపీపీ వస్తే వారి బ్రాండ్ ఇమేజ్ కోసం అత్యాధునిక పరికరాలను నిరంతరం అందుబాటులో ఉంచుతారు. దీనివల్ల 50% ఉచిత బెడ్ల పరిధిలోకి వచ్చే పేద ప్రజలకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందుతుంది. కేవలం ప్రభుత్వ కాలేజీగా ఉంటే, ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉంటే కాలేజీలను అరకొర వసతులతో ప్రారంభిస్తారు. నిధులు లేక ల్యాబ్లు, పూర్తిస్థాయి వార్డులు నిర్మించకపోతే ప్రారంభంలో ఎన్ఎంసీ కేవలం 50 లేదా 100 ఎంబీబీఎస్ సీట్లకు మాత్రమే అనుమతిస్తుంది. పీపీపీ మోడల్లో అదే కాలేజీ ఉంటే ప్రైవేట్ సంస్థ 100 కోట్లు పెట్టుబడి పెట్టి సూపర్ స్పెషాలిటీ బ్లాక్స్, అత్యాధునిక మౌలిక సదుపాయాలను వేగంగా నిర్మిస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉండటం వల్ల ఎన్ఎంసీ నేరుగా 150 నుండి 250 వరకు సీట్లకు అనుమతిచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం రూల్ ప్రకారం 75 నుండి 125 వరకు సీట్లు కన్వీనర్ కోటా కింద 15,000 ఫీజుకే వస్తాయి. మిగిలిన సీట్లను ప్రైవేట్ సంస్థ మేనేజ్మెంట్ కోటాలో అమ్ముకుని లాభాలు పొందుతున్నాయి. కేవలం ప్రభుత్వ కాలేజీగా ఉంటే వచ్చే కన్వీనర్ సీట్ల కంటే పీపీపీకి వెళ్లడం వల్ల ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా దాదాపు అంతే సంఖ్యలో కన్వీనర్ సీట్లు వస్తాయి. పైగా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతూ. నిబంధనలు పక్కాగా అమలు చేస్తే మాత్రం ఇది ఖచ్చితంగా మంచి నిర్ణయమే అవుతుంది.